పిల్లలు పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ గుజరాత్. న్యూటన్స్ థర్డ్లో నేను ఫస్ట్ టీజర్ వదిలినప్పుడు ఒక షార్ట్ గమనించాను. ఆ ర్యాక్లో బుక్స్ అన్నీ ఉంటాయి. దాంట్లో వచ్చేసి డబుల్ మర్డర్ కేసు అని చెప్పి పెట్టిన తర్వాత ధూల్పేట్ మాబ్ కిల్లింగ్స్, దాని తర్వాత వరంగల్ హానర్ కిల్లింగ్, ఇలా కొన్ని బుక్స్ పెట్టారు. నాకు ఆ షార్ట్లోనే సినిమా ఏందో అర్థమైపోయింది. ఎందుకంటే ఏదో ర్యాండమ్గా పిక్ చేసి ఏదో కల్పిత పెట్టలేదు, అవన్నీ రియల్గా జరిగిన ఇన్సిడెంట్స్. సో ఆ కథ కోసం డైరెక్టర్ కానీ రచయిత కానీ, అంటే వారే రైటర్ కాబట్టి ఎంత హోంవర్క్ చేశారో అర్థమవుతుంది. సో ఇలాంటి రైటర్స్ కానీ ఇలాంటి యంగ్స్టర్స్ కానీ మీ దాకా రావడం ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి, చాలా హ్యాపీగా ఉంది. అండ్ నేను ఇప్పుడు ఎంకరేజ్ కూడా చేస్తాను, న్యూ బ్లడ్ని ఎంకరేజ్ చేయటం, న్యూ బ్లడ్కి సరెండర్ అవ్వటం. సో ఫ్రాంక్గా చెప్పాలంటే ఈ సినిమాలో జగపతి బాబు గారు, శ్రీనివాస్ అవసరాల్ గారు తప్ప ఐ వాజ్ ప్రాబబ్లీ ద మోస్ట్, జగపతి బాబు గారు తప్ప నేను ఐ వాజ్ ద మోస్ట్ సీనియర్. సో లైక్ ద డైరెక్టర్స్ యంగ్ వెరీ యంగ్, ఇంత మెచ్యూర్, ఇంత కాన్ఫిడెంట్, ఇంత ప్రిసైజ్ స్క్రిప్ట్ తయారు చేశారంటే నేను నమ్మలేదు అసలు. అండ్ బేసిక్గా తను ఈ స్క్రిప్ట్ పవన్ సదినేని డైరెక్టర్ నాకు రికమెండ్ చేశాడు. సో ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు హిమ్ ఫర్ దాట్. అండ్ అతని రికమెండేషన్తో రాజేష్ నాకు ఇంటికి వచ్చి నాకు స్క్రిప్ట్ చెప్పడం జరిగింది. అండ్ నాకు అసలు ఏమీ ఎక్స్పెక్టేషన్ లేదు, ఎవరి అబ్బాయి ఏంటి కుర్రాడు సరే విన్నాం. నాకేమో నరేషన్ నాకు జస్ట్ బ్రీఫ్గా వినటం ఇష్టం లేదు, నాకు డీటెయిల్గా వినటం ఇష్టం. అండ్ చెప్పటం మొదలుపెట్టిన తర్వాత అలా ఎక్కడో వెళ్ళిపోతూ ఉంది అసలు. ఇది ఒక ఎత్తు తర్వాత ఒక ఎత్తు తర్వాత ఇంట్రెస్ట్ తర్వాత ఒక ఇంట్రెస్ట్, ఒక ట్విస్ట్ తర్వాత ఒక ట్విస్ట్. చాలా బ్యూటిఫుల్గా చెప్పాడు కదా. అండ్ ఫస్ట్ నేరేషన్లోనే ఓకే చేసిన స్క్రిప్ట్ ఇది. అది చాలా రేర్గా జరుగుతుంది. అండ్ ఎస్పెషలీ ఒక కొత్త డైరెక్టర్. అవును, నాకు అది జరిగింది బేసిక్గా లాస్ట్ 10 yearsలో, ఓన్లీ లాస్ట్ 10-11 yearsలో మళ్ళీ రావాకి జరిగింది అండ్ ఈ న్యూటన్స్కి జరిగింది. ఓకే, ఫస్ట్ నేరేషన్లోనే ఓకే చేసిన సబ్జెక్ట్. అయితే డైరెక్టర్ గారు ఒక స్టేజ్ మీద మాట్లాడుతూ చాలామంది రిజెక్ట్ చేసిన స్టోరీ ఇది, అలాగే చాలామంది ఓకే చేసి ముందుకి ఫార్వర్డ్ కాలేకపోయిన స్టోరీ ఇది అని చెప్పి ఒక సందర్భంలో మాట్లాడారు. ఇంత గొప్ప స్టోరీ అక్కడ హోల్డ్ అయిపోవడానికి, మీరు ఓకే చేయడానికి ఏ సెన్సిబిలిటీస్ పనిచేస్తాయి? అంటే అదర్స్కి కానీ మీకు కానీ ఒక సెన్సిబిలిటీ ఉండాలి కదా ఆ కథను జడ్జ్ చేయడానికి. ఎక్కడ మిస్ అవుతుంది అది? అంటే చాలా కథలు ఇలాగే మిస్ అయిపోతున్నాయి ఇండస్ట్రీలో. మేకర్స్కి ఆ కథను జడ్జిమెంట్ సెన్సిబిలిటీ ఎలా ఉంటుంది అనేది నాకు అర్థం కావట్లేదు. నాకు బహుశా నాకు నిజంగా ఆశ్చర్యం వేసిందండి. ఎందుకంటే నాకు అది ఆ ఫంక్షన్లోనే తెలిసింది రాజేష్ ద్వారా. ఈ కథ చాలా చోట్లకి వెళ్ళింది, ఆఫీసులు ఓపెన్ చేశారు కానీ మళ్ళీ క్లోజ్ చేశారు. ఇది నాకు ఈ విషయం నాకు తెలియలేదు. అండ్ ఆనెస్ట్గా నేను చాలా ఆశ్చర్యపోయాను. ఇంత మంచి సబ్జెక్టు ఏంటి, ఓకే ఎందుకు ఓకే చేయలేదు? ఎందుకంటే ఇది బడ్జెట్లో తీయగల, అంటే మేము బాగా స్పెండ్ చేసాము సినిమా మీద, బట్ బడ్జెట్లో కూడా తీయొచ్చు ఈ సినిమా. అండ్ ఈవెన్ ఈ సబ్జెక్ట్కి ఏంటంటే దెర్ ఇస్ నో క్లియర్ హీరో. ద క్లియర్ హీరో ఇస్ యాక్చువల్లీ ద స్క్రీన్ ప్లే. సో అంత బాగుంటుంది స్క్రీన్ ప్లే. ఎందుకు ఓకే అవ్వలేదు అని నా అభిప్రాయం. నేను చాలా సర్ప్రైజ్ అయ్యాను. నేను అప్పుడప్పుడు జరుగుతాయండి, అప్పుడప్పుడు నాకు తెలిసి ఇది ఒక్కటే కాదు, చాలా సబ్జెక్టులు చాలా దగ్గరికి వెళ్ళి చాలామంది నో అన్న సబ్జెక్ట్. అర్జున్ రెడ్డి లాంటి గొప్ప సబ్జెక్ట్కే అది జరిగింది. అది సార్ పెళ్లి చూపులకి జరిగింది. సో జరుగుతాయండి అప్పుడప్పుడు కొన్ని సబ్జెక్టులకి ఇటెళ్ళి అటు. మీ లైఫ్లో మీరు ఇలా వదులుకున్న, అంటే వేరే కారణాల వల్ల కావచ్చు, ఏ కారణాల వల్ల కావచ్చు, మీరు వదిలేసుకోవాల్సి వచ్చిన హిట్ మూవీ అంటే ఏదన్నా ఉందా మీ లైఫ్లో? రెండు ఉన్నాయండి నాకు. అంటే నా దగ్గరకు వచ్చిన సబ్జెక్టు, నేను వద్దనుకున్న సబ్జెక్టు రెండు ఉన్నాయి. చాలామంది వేరేగా అనుకుంటారు కానీ రెండు సబ్జెక్టులు ఏంటంటే నువ్వే కావాలి. ఓకే, అది డెఫినెట్గా నాకు అది ఒక బాధ ఉంది, ఒక రిగ్రెట్ ఉంది, అది ఎందుకు ఓకే చేయలేదని. కానీ దానికి కారణం కూడా ఉంది. ఎందుకంటే అప్పుడు ఆ టైంలో నేను 2 సినిమాలకి ప్యారల్గా పనిచేస్తున్నాను. ఇది యువకుడు, పెళ్లి సంబంధం. సో ఆ డేట్స్ మూలంగా అది ఓకే చేయలేకపోయాను. కానీ ఆ బాధ ఇంకా మిగిలిపోయింది, నువ్వే కావాలి. బట్ దాని తర్వాత స్రవంతి రవికిషోర్ గారే నాకు గౌరీ ఇచ్చారు. సో ఇట్స్ ఓకే, బట్
ఆ క్లాస్మేట్ సారీ నువ్వే కావాలి ఎలా మిస్ అయిందని నాకు చిన్న బాధ ఉంది. దాని తర్వాత దేశముదురు, ఓ ఈ 2 సబ్జెక్టులు నేను మిస్ అయ్యానండి. బట్ దేశముదురు బహుశా నేను చేస్తుంటే అది ఆడేది కాదు. అది ఓన్లీ అది అల్లు అర్జున్ చేస్తేనే ఆడేది. అది అంటే పూరి గారు వచ్చి మీకు నరేషన్ ఇచ్చారండి. సో యా ఓకే. అండ్ అయితే నేను ఒక సీరియస్ క్వశ్చన్ అడగాలి సార్. న్యూటన్స్ థర్డ్ లాకి సంబంధించి జానన్ని రీడిఫైన్ చేయగల సినిమా అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అలాగే థ్రిల్లర్ ప్రస్తావన వచ్చిన ప్రతిసారి న్యూటన్స్ థర్డ్ లా మూవీ ప్రస్తావన వస్తుంది అని కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అయితే ఇది సినిమాకి బడ్డన అవదా ఈ ఓవర్ ప్రమోషన్? అంటే సినిమాలో సబ్జెక్ట్ ఉండొచ్చు, చాలా ప్రామిసింగ్గా ఉంది టీజర్ కూడా, బట్ ఈ రేంజ్ స్టేట్మెంట్స్ సినిమాకి బడ్డనవా? అంటే నేను ఎవరిని ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఎవరిని కించపరచాలనో ఇంత ఉద్దేశం కాదు. సినిమా రిలీజ్ కాకముందే కల్టు బొమ్మని చెప్పడం, ఈ మధ్యకాలంలో ఇలాంటి స్టేట్మెంట్స్ ఎక్కువైపోయినాయి. సో దీన్ని మొయ్యాల్సిన అవసరం ఉంటుంది కదా, కథ మీద సినిమా మీద ఇంకొంచెం భారం వేసినట్టే కదా. ఇలాంటి స్టేట్మెంట్స్ విషయంలో మీ స్టాండ్ ఎలా ఉంటుంది అని తెలుసుకోవాలని. నేను కొంచెం ఎప్పుడు మోడరేట్గానే చెప్పే రకం నేను. బట్ డైరెక్టర్ ఇస్ వెరీ కాన్ఫిడెంట్. నేను కూడా సినిమాకి పట్ల నాకు చాలా కాన్ఫిడెన్స్ ఉందండి. కానీ నేను కొంచెం సబ్డ్యూడ్గా ఉంటాను. నేను జనరల్గా కొంచెం మోడరేట్గా, కొంచెం బ్యాలెన్స్డ్గా చెప్పే రకం నేను. బట్ మా రాజేష్ హీఈస్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ద ఫిల్మ్, వెరీ వెరీ కాన్ఫిడెంట్. ఇఫ్ హీ ఫీల్స్ దట్ వే, అందరు పర్సనాలిటీస్ నాలాగా ఉంటారు, మీలాగా ఉంటారు. కొంతమంది కొంచెం చెప్పేస్తారు ఎందుకంటే వాళ్ళు తన కష్టం ఇన్ని సంవత్సరాలు ఈ స్క్రిప్ట్ పట్టుకుని ఆఫీస్ చుట్టూ తిరిగాడు. ఆ కాన్ఫిడెన్స్ ఉండటంలో నష్టం లేదండి. అండ్ ఐ ఆల్సో ఫీల్ దట్ కాన్ఫిడెన్స్. కానీ నేను తను చెప్పినట్టు నేను ఎక్స్ప్రెస్ చేయలేను. బట్ నేను జనరల్గా కొంచెం ఎక్స్ప్రెషన్లోనే కొంచెం తక్కువ. నేను ఓన్లీ నాకు షూటింగ్ టైంలోనే ఎక్స్ప్రెసివ్గా ఉంటాను, లేకపోతే ఈ ప్రమోషన్స్ టైంలో ఎక్స్ప్రెసివ్గా ఉంటాను. లేకపోతే సహజంగా నేను చాలా బ్యాలెన్స్డ్గా చాలా కామ్గా ఉండే రకం నేను. బట్ ఐ సపోర్ట్ హిమ్ అండి. లైక్ ఇఫ్ హీ ఫీల్స్ దట్ వే, ఆల్ పవర్ టు హిమ్, అంతే. సూపర్. అయితే నాకు ఇంకా బాగా నచ్చింది ఏంటంటే కర్మ సిద్ధాంతాన్ని న్యూటన్స్ థాట్లని కలిపి ఒక టైటిల్ పెట్టాలన్న ఆలోచన చాలా బ్యూటీగా ఉంది. ఈ థాట్ ఎలా వచ్చింది, ఎవరికి వచ్చింది? తను రాజేష్కేనండి, డైరెక్టర్కే సార్. ఎందుకంటే తను ఆలోచించి, అంత యంగ్ ఏజ్లో ఆలోచించి కూర్చుని అల్లిన కథ ఇది. అండ్ తనకి ప్రతి కోణం తెలుసు, ప్రతి డీటెయిలింగ్ తెలుసు ఇదంతా. సో రైట్ ఫ్రమ్ న్యూటన్స్ థర్డ్ లా ఈజ్ ఈక్వల్ టు కర్మ నుంచి క్యారెక్టర్ పేర్లు, నా పేరు వాసుదేవ్ అని పెట్టాడు. మిగతా క్యారెక్టర్లు అన్నిటికీ ఒక మహాభారతం నుంచి పేర్లు పెట్టాడు. ప్రతి దానికి ఒక అర్థం ఉంటుంది. సో అది మీరు సినిమా చూసాక తెలుస్తుంది. అంటే అంత డీటెయిలింగ్కి వెళ్ళాడు, అంత ప్రిసైజ్గా డీటెయిలింగ్కి వెళ్ళాడు. ఇట్స్ ఆల్ క్రెడిట్ గోస్ టు రాజేష్ ఓన్లీ ఫర్ దాట్. అండ్ మీ లైఫ్లో కర్మ సిద్ధాంతం నిజమైన సందర్భం ఉంది అంటే మీరు ఏమీ ఆశించకుండా ఎప్పుడో ఒక మంచి పని చేస్తే ఆ మంచి పని తిరిగి మీకు మంచి చేసిన సందర్భం ఏమన్నా ఉందా? And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.